నిండు నూరేళ్ల సావాసం ఈ సీరియల్ జీ తెలుగులో 7 PM మండే టు సాటర్డే అయితే వస్తుంది. సో ఈ సీరియల్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ టైం కనుక నా వీడియోని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. సో నేను తీసే వీడియోస్ అయితే మీకు అప్డేట్ అయితే వస్తాయి. సో ఈ సీరియల్ గురించి చెప్పాలంటే ఈ సీరియల్ టాప్ మోస్ట్గా జీ తెలుగులో నడుస్తుంది. ఈ సీరియల్లో విలన్గా నటిస్తున్న మనోహరి, అదే మళ్ళీ మహి అక్క, తను కొన్ని కారణాల వల్ల ఈ సీరియల్ నుంచి తప్పుకోవడం వల్ల ముత్యాల ముగ్గు సీరియల్లో యాక్ట్ చేసిన విలన్గా తను ఈ సీరియల్లో అయితే విలన్గా యాక్ట్ చేస్తుంది. కళ్యాణి అంటే ఇంటి గుట్టు సీరియల్లో కళ్యాణి అనే క్యారెక్టర్ చేసింది మన భాగి. ఈ సీరియల్ 200 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. సో సక్సెస్ఫుల్గా ఈ సీరియల్ రన్ అవుతుంది జీ తెలుగులో. సో ఈ సీరియల్ విషయానికి వచ్చేస్తే అమర్ ఆరు భార్యాభర్తలు. సో అమర్ని పెళ్లి చేసుకోవడానికి మనోహరి చాలా స్కెచెస్ అయితే వేసింది. సో అలాగే అమర్ నుంచి ఆరునైతే దూరం చేసింది, చంపేసింది. సో అమర్ని పెళ్లి చేసుకోవడానికి నానాల తంటాలు పడేసి లాస్ట్కి పెళ్లి దాకా వచ్చేసింది మనోహరి. కానీ భాగి ఇందులోకి అయితే ట్విస్ట్ ఇస్తుంది. సో మనోహరితో అమర్ పెళ్లి జరగకుండా ఉండటానికి. సో ఆరు అయితే అమర్ తోటి భాగి పెళ్లి జరగాలని కోరుకుంటుంది. సో ఎన్నో ట్విస్ట్లతో నడుస్తున్న ఈ సీరియల్ ఈరోజు పెళ్లిపీట లెక్కబోతుంది భాగి. అదే భాగిలోకి ఆరు వెళ్తుందనమాట. పౌర్ణమి రోజు తనకి శక్తులు వస్తాయి కదా, సో అలాగే భాగిలోకి అయితే వెళ్తుంది ఆరు. సో ఈరోజు భాగి అమర్ల పెళ్లి జరుగుతుంది. సో అమర్ భాగిని పెళ్లి చేసుకుంటే ఆరు ఓకే, బట్ మనోహరి ఏం చేస్తుందో అని అందరూ ఆలోచిస్తున్నారు. సో ఈ సీరియల్ జీ తెలుగులో అయితే టాప్ మోస్ట్ అని చెప్పొచ్చు, అండ్ బాగుందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ పరంగా చూసుకున్నా, పిల్లల పరంగా చూసుకున్నా కానీ ఈ సీరియల్ చాలా చాలా బాగుంది. ఎందుకంటే చనిపోయాక ఒక ఆత్మ తల్లి పిల్లల కోసం, భర్త కోసం, ఫ్యామిలీ కోసం ఇంత తపన పడుతుందా, తన పిల్లల్ని ఇంత కంటికి రెప్పలా కాపాడుకుంటుందా, నిజంగా బయట కూడా ఇలాగా జరుగుతుందా, చనిపోయిన వాళ్ళు మన ఫ్యామిలీ కోసం, మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారా, బాధపడుతూ ఉంటారా అని అనిపిస్తుంది. ఈ సీరియల్లో యాక్ట్ చేసే ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగుంది. ఈ సీరియల్ని ప్రొడ్యూస్ చేస్తుంది మన శ్రీరామ్ గారు, అదే ప్రేమ ఎంత సీరియల్లో ఉన్న మన ఆర్యవర్ధన్ గారు. సో చిత్రగుప్తుడిగా కూడా ఉన్నది ప్రేమ ఎంత మధురం సీరియల్లో, బట్ ఆయన పేరు నాకు తెలీదు. బట్ సీరియల్ విషయానికి వస్తే జీ తెలుగులో అన్ని సీరియళ్ళు బాగున్నాయి, బట్ నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అయితే చాలా అంటే చాలా బాగుంది, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా. అండ్ మనోహరి కోసం ఒక గ్యాంగ్ అయితే దిగుతుంది. వాళ్ళ నుంచి తను తప్పించుకోవడానికి పెళ్ళిలో రెడ్ క్లాత్ కప్పుకోవాలని మొక్కుకున్నానని చెప్తుంది. సో అమర్ అండ్ భాగి పెళ్ళి అయితే జరుగుతుంది. సో వీళ్ళ పెళ్ళి జరిగిన తర్వాతకి మనోహరి ఏం చేస్తుంది. బట్ గాయస్ ఈ సీరియల్ అయితే చాలా బాగుంది. ఒక ఆత్మ ఒక మనిషిలోకి ప్రవేశించి పెళ్లి చేసుకుంటుంది రెండోసారి. 1 వీక్ నుంచి పెళ్లి జరుగుతుంది అని చూపిస్తున్నారు, బట్ ఈ రోజు మాత్రం పెళ్లి జరుగుతుంది అమర్ భాగిది అని. సో చూద్దాం ఈ రోజైనా పెళ్లి జరుగుతుందా, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్కి పెండింగ్ వేస్తారా అని. సో ఆల్రెడీ ఎలాగో సీరియల్ అంటే ల్యాగ్ చేస్తారు కదా, సో ఈ రోజు అయితే చూడాలి. సో భాగి రియాక్షన్ ఏంటి, అమర్ రియాక్షన్ ఏంటి, ఆ పెళ్లి కోసం వాళ్ళందరి రియాక్షన్ ఏంటో మనం ఈరోజు చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.